అటెన్షన్ నుంచి టెన్షన్లోకి అల్లు ఫ్యాన్స్ అట్లీ చేసిన కొత్త యాడ్ చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రణ్వీర్ సింగ్తో చేసిన ఆ యాడ్కి 150 కోట్ల బడ్జెట్ పెట్టినా ఫలితం మాత్రం శూన్యం. అండ్ బజ్ లేదు, ఓన్లీ బిల్డప్ మాత్రమే. మరి ఇదే డైరెక్టర్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడంటే ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్లో పడిపోయారో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లీ ఇండియన్ కమర్షియల్ డైరెక్టర్స్లో టాప్ లెవెల్ పేరుంది. తేరీ, మెర్సెల్, బిగిల్, జవాన్ ఏ సినిమా పేరు చెప్పినా బ్రహ్మాండమైన సెట్స్, మాస్ యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్ అండ్ స్టోరీ లైన్ బాగుంటాయి. కానీ ఈసారి ఏజెంట్ చింగ్ అనే యాడ్ చేశాడు రణ్వీర్ సింగ్తో. అది సాదా యాడ్ కాదు, పూర్తి యాక్షన్ ఎపిసోడ్లా షూట్ చేశాడు. రణ్వీర్, శ్రీలీల, బాబీ డియోల్ స్టార్స్ కూడా పెద్ద స్కేల్లో ఉన్నారు. బడ్జెట్ 150 కోట్లు అంటే ఈ బడ్జెట్తో ఒక తెలుగు పాన్ ఇండియా సినిమా తీసేయొచ్చు. కానీ ట్రైలర్ వచ్చిన వెంటనే ఇది సినిమా ప్రమోషనా అనుకొని చూస్తే చివర్లో చింగ్ సాస్ యాడ్ అని తెలిసి పబ్లిక్ షాక్ అయింది. ఇక ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే బాబోయ్ ఇది ఏంట్రా అట్లీ అనేలా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే 150 కోట్లు పెట్టి యాడ్ని ఇంత ఫ్లాట్గా తీస్తారా, అసలు అట్లీ బ్రాండ్ యాక్షన్ మిస్సింగ్ అని అంటున్నారు. ఏజెంట్ చింగ్లా కాకుండా ఏజెంట్ చీ అని అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక పుష్ప ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ షాక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా డైరెక్టర్ అట్లీ కావడం. అట్లీ అంటే మాస్ కమర్షియల్ మాస్టర్ అనుకునే ఫ్యాన్స్ ఈ యాడ్ చూసి ఒక్కసారిగా డౌట్లో పడిపోయారు. ఇలాగే మన అల్లు అర్జున్తో చేసే సినిమా కూడా ఫ్లాట్గా చేస్తే మన పుష్ప రేంజ్ ఏమవుతుంది అని ఆందోళన మొదలైంది. సో ఇప్పుడు అట్లీ స్టైల్ వర్సెస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ గురించి చూద్దాం. అట్లీ సినిమాల్లో హీరో ఎలివేషన్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. విజయ్ సినిమాలు తెరపైకి వచ్చినప్పుడు థియేటర్లు షేక్ అయ్యేవి. జవాన్లో షారూఖ్ని రీడిఫైన్ చేశాడు. మాస్, ఎమోషన్, యాక్షన్ అన్నీ బ్యాలెన్స్ చేశాడు. కానీ ఈ యాడ్లో ఆ అట్లీ మ్యాజిక్ మిస్సింగ్ అయింది. కట్లు స్లోగా ఉన్నాయి, ఎడిటింగ్ సడన్గా ఉంది. రణ్వీర్ సింగ్ స్టైల్ కూల్గా ఉన్నా స్క్రీన్పై ఎనర్జీ తక్కువ అనిపించింది. సో ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఇదే స్టైల్లో అల్లు అర్జున్ సినిమా చేస్తే మా హీరో మాస్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందేమో అని భయపడుతున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టేజ్లో ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాడు. పుష్ప 2 తర్వాత వచ్చే సినిమా అంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం చూస్తుంది. అట్లీ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపు అయింది. కానీ ఈ యాడ్ వల్ల వర్క్ టేస్ట్ ముందుగానే బయటపడిపోయింది. 150 కోట్ల యాడ్ను ఇలా చేస్తే 500 కోట్ల సినిమా ఎలాగుంటుంది అని మండిపడుతున్నారు. అట్లీకి ఇది చిన్న మిస్కాల్కులేషన్ అవుతుందా, లేక పాన్ ఇండియా ప్రెషర్లో కొంచెం క్రియేటివ్ బ్లాక్ అయిపోయాడా? ఇక అట్లీ అల్లు అర్జున్ సినిమా విషయంలో కాస్ట్ కూడా బలంగానే ఉంది. హీరోయిన్గా దీపికా పడుకొనే ఫిక్స్ అయింది. సపోర్టింగ్ రోల్స్లో రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ కూడా ఉండబోతున్నారన్న టాక్. ఈ కాంబినేషన్ విన్న ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ అట్లీ యాడ్ చూసిన తర్వాత దీపిక, రష్మిక ఉన్న డైరెక్షన్ బలహీనంగా ఉంటే ఎలా అని ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకే ప్రశ్న, అట్లీ ఫామ్లో ఉన్నాడా లేక ఫ్లాట్ అయిపోయాడా? ఎందుకంటే ఈ యాడ్ వల్ల ఫ్యాన్స్ మైండ్ సస్పెన్స్లో పడిపోయింది. కానీ ఒకవైపు అట్లీని నమ్మేవారు కూడా ఉన్నారు. జవాన్ తర్వాత అతను ఏమాత్రం మిస్ అవ్వడు, ఇది కేవలం యాడ్ మాత్రమే, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. మరి నిజం ఎవరిదో చూడాలి. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీలో అట్లీ తన మార్క్ తిరిగి ప్రూవ్ చేస్తాడా, లేక ఫ్యాన్స్ టెన్షన్ నిజమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.